నేను అడిగే క్వశ్చన్ ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, మీ పిల్లల యొక్క ప్లాన్ అనేది కంటిన్యూషన్ కి మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసి ఉంచారా? సో వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఆగదు మనం ఉన్నా లేకపోయినా, అండ్ వాళ్ళ తర్వాత ఏదైనా జాబ్ చేయాలా, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే వాళ్ళ ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకు ఉండే గోల్స్ ప్రకారం మనం ఉన్నా లేకపోయినా దాన్ని కంటిన్యూషన్ అయ్యేటట్టు ప్రాపర్ గా ప్లానింగ్ అనేది ఉండాలి. డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లాన్? ఇది నెగిటివ్ థింగ్ అనే కాదు, మనం మన పిల్లల్ని ప్రేమిస్తాం, వాళ్ళ గురించి సేవింగ్స్ చేస్తాం, డబ్బులు సంపాదించి అన్ని చేస్తాం, బట్ వాళ్ళ గురించి మనం ప్రాపర్ గా ప్లానింగ్ అనేది చేస్తున్నామా? మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ గోల్స్ వాళ్ళు మీట్ అయ్యేటట్టు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్ ఫిల్ అయ్యేటట్టు మనం ప్రాపర్ గా ప్లాన్ చేస్తున్నామా? ప్లానింగ్ అంటే క్లారిటీ అబౌట్ మనీ, క్లారిటీ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, క్లారిటీ అబౌట్ కంటిన్యూటీ. చిల్డ్రన్ వెల్త్ ప్లానింగ్ అంటే భయం గురించి కాదు, అది ప్రాపర్ స్ట్రాటజీ గురించి అండ్ ప్రాపర్ కేర్ గురించి. సో మీరు మీ పిల్లల గురించి కేర్ తీసుకుంటే గనక వాళ్ళ భవిష్యత్తుకి మీరు ప్రాపర్ గా ప్లానింగ్ అనేది చేయాలి. ఎందుకంటే యువర్ కిడ్స్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ పిల్లల ఫ్యూచర్ లక్ మీద డిపెండ్ అవ్వకుండా ప్రాపర్ స్ట్రాటజీ మీద, లేదంటే ప్రాపర్ ప్లానింగ్ మీద, ప్రాపర్ ఫౌండేషన్ మీద డిపెండ్ అవ్వాలని అనుకుంటే గనక మీరు దాని గురించి వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైం అనేది అది ఎలా చేయాలనేది నేర్చుకోవడానికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యు ఆర్ దట్ మచ్ రెస్పాన్సిబుల్, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ ఆన్ ఇట్ అండ్ చెక్ ద ప్రోగ్రామ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.